मच एग्रीड और पूरे इस बात से कह रही हूँ कि सौरभ जो क्या है, मैं केवल ये दिखावे के लिए नहीं बोल रही, हम दिल से बोल रहे हैं। वो बच्चा बहुत अच्छा था। मेरा बेटा डिप्रेशन में रात से, उस बच्चे के लिए, सौरभ के लिए, सूबी के लिए नहीं, भगवान सच में उसके साथ बहुत बुरा करे, बहुत बुरा। मुझे पता है उसने बहुत गलत काम करे और भगवान उसके साथ भी उससे दुगना गलत करे और जस्टिस चाहती हूँ उसे फांसी मिले। మా కూతుర్ని చంపేయండి సార్ అని చెప్పి ఒక తల్లిదండ్రులు మీరట్ ఉత్తరప్రదేశ్లోని మీరట్లో మీడియా ముందుకొచ్చి వాళ్ళు ఈ మాట అన్నారు. ఈ మాట ఎందుకు అనాల్సి వచ్చింది? వాళ్ళ కూతురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్ని ఎక్స్టర్నల్ అఫేర్ ఏదైతే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో మ్యారేజ్ తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఆ హస్బెండ్ని చంపేయడం వలన వాళ్ళకి తెలిసి ఈ మాట అయితే అన్నారు. ఫ్రెండ్స్, మనం దీని గురించి డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఈ వీడియో మొత్తం చూడండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఇక మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం. యాక్చువల్గా 2016లో సౌరభ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. ఇప్పుడు ఆయనకు 29 ఇయర్స్. ముస్కాన్ రస్తోగి అని ఒక అమ్మాయి ఉంది. సో వీళ్ళిద్దరికి ఆ లవ్ మ్యారేజ్ లవ్ చేసుకున్నారనమాట. లవ్ చేసుకున్న తర్వాత ఈ సౌరభ్ ఎవరైతే ఉన్నారో సౌరభ్ ఒక రిచ్ ఫ్యామిలీ నుండి ఉన్నాడు, కొన్ని కోట్లకు అధిపతి. కానీ అయినా కానీ ఆ అమ్మాయిని లవ్ చేశాడు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోయినా ముందడి వేసి మరి మర్చెంట్ నేవీ ఆఫీసర్ అయినా. సో ఆ జాబు అన్నీ చేసుకుంటూనే వదిలేసుకొని మరి ఈ అమ్మాయిని చేసుకొని ఆయన అయితే సపరేట్గా ఉంటున్నాడు అనమాట వీళ్ళిద్దరే. సో వీళ్ళిద్దరికే అల్లారు ముద్దుగా ఒక 6 years old పాప అయితే పుట్టింది. వాళ్ళిద్దరికి ప్రేమకి చిహ్నంగా. అండ్ అక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఆయనకు తెలియకుండా సాహిల్ అనే ఒక అబ్బాయితో ఎక్స్టర్నల్ అఫేర్ అయితే పెట్టుకుంది. అండ్ ఎక్స్టర్నల్ అఫేర్ పెట్టుకొని వీళ్ళు ఏం చేశారంటే ఆయన మొన్న రీసెంట్గా పని పైన లండన్ వెళ్ళి వస్తే దాని తర్వాత వచ్చి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే March 4th ఏదైతే ఉందో March 4th రోజు వీళ్ళు ప్లాన్ చేసి ఇంట్లోనే పొడి చేసి చంపేసారు అనమాట. చంపేసి ఎంత క్రూయల్గా అంటే చంపేసిన తర్వాత 15 పీసులు కట్ చేసి ఇంట్లో ఉన్న డ్రమ్ములో వేసి మొత్తం మూత పెట్టేసి దాని తర్వాత ఏం చేశారంటే డ్రమ్ములో సిమెంట్ వేసారనమాట. సిమెంట్ వేసేసి దాన్ని అక్కడ ఒక గుంతలో వేసేసారనమాట. ఎంత దారుణం అని అంటే ఒక లవ్, ట్రస్ట్, బిట్రేయల్ అంటే నమ్మించిన వాళ్ళు మోసం చేయడం. ఇది ఈ సౌరభ్కి జరిగిన ఉద్దాంతం ఏదైతే ఉందో. ఇదంతా విన్న తర్వాత ఆమె వచ్చి వాళ్ళ పేరెంట్స్కి చెప్తే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో March 4th రోజు మిస్సింగ్ కేసు పెట్టారనమాట. ఆ మిస్ అయిన దగ్గర నుండి పోలీసులు చాలా ప్రయత్నాలు చేసినా దొరకలేదు. కానీ ఆ అమ్మాయి ఎప్పుడైతే వాళ్ళ ఇంట్లో చెప్పిందో వాళ్ళ ఇంట్లో వాళ్ళు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఏమని చెప్పారంటే బ్రతుకుండంగా ఉరిదీయండి, నా కూతుర్ని బ్రతుకుండంగా ఉరిదీయండి. ఎందుకంటే రేపటి రోజు ఇలాంటి కూతురు ఎవరికి ఉండకూడదు, ఇలాంటి పనులు ఎవరైనా చేయాలన్నా భయపడాలి, నా అల్లుడు మంచోడు అని చెప్పి ఒక మాట అయితే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇంకేమన్నారంటే మాకు పుట్టకపోయినా బాగుండాల్సింది అని చెప్పారనమాట. ఇది ఎంత దారుణం అంటే చూడండి, ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఎంతమంది లైఫ్స్ అనేది ఎఫెక్ట్ అయినాయండి. సో ఇప్పుడైతే పోలీసులు వాళ్ళని కోర్టులోకి వెళ్ళి బయటికి తీసుకొని వస్తే కోర్టు లాయర్లు మొత్తం అక్కడ కొట్టారనమాట. ఇది సెన్సేషన్ న్యూస్ మీరట్లో జరిగిన విషయం. ఇప్పుడు వాళ్ళకి ఏం డెత్ సెంటెన్స్ పడుతుందా, ఉరి తీయాలా, ఏం తీయాలా అనేది ఇంకా ఇప్పుడు కోర్టులో అయితే నడుస్తుంది. అండ్ మనం ఎదురు చూద్దాం, ఏందనేది అప్డేట్ కూడా మీకు ఇస్తాను. సో ఇలాంటి విషయాల్లో మనం ఏం నేర్చుకోవచ్చు అంటే చెప్తున్నాను, ట్రూత్ అనేది కొంచెం లేట్ అవ్వచ్చు కానీ అది ఎప్పుడూ లైట్లోకి రాకుండా ఉండదు. పక్కా లైట్లోకి రావాల్సిందే. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అండ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియోని కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.